Hello everyone, welcome back to our channel. Name me Mahi. So I am back with a beautiful outfit from scratch video. దానికంటే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ ఐ మహాలక్ష్మి కొమ్మోజు. నా ఛానల్లో మీరు చాలా డిఫరెంట్ కంటెంట్స్ అయితే చూడబోతున్నారు. లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చూస్తారు, కుకింగ్ వీడియోస్ చూస్తారు అప్పుడప్పుడు, అండ్ అలాగే లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే చూస్తారనమాట. సో ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక ఓల్డ్ శారీని ఎలా అయితే ఒక కొత్త లుక్ తెచ్చాను అనేది చూపిస్తాను అనమాట. ఇట్స్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో హియర్ ఇస్ మై మదర్ శారీ అనమాట. ఎప్పటి నుంచో ఈ శారీని నేను కట్టుకోవట్లేదు, దీన్ని ఏదో ఒకటి చెయ్యని అంటుంది మా అమ్మ. బట్ దీన్ని ఎలా టర్న్ చేయాలనేది నాకు అసలు అర్థం కాలేదు. ఇదేమో సెల్ఫ్ గా తీసి చేద్దామన్నా నాకు ఏం ఐడియాస్ రాలేదు. నేను పింట్రెస్ట్ హెల్ప్ తీసుకున్నాను అనమాట. పింట్రెస్ట్ లోకి వెళ్ళి మంచి కాంట్రాస్ట్ కొడితే దీనికి మంచి కలర్స్ వచ్చాయి. సో అలా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాము అని అనుకుంటున్నా. సో దానికంటే ముందు నేను ఒక స్టోర్ కి వెళ్ళి దాని ఫ్యాబ్రిక్ పక్కన పెట్టి చూస్తేనే నాకు ఒక ఐడియాస్ వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే స్టోర్ కి వెళ్తున్నాను ఈ శారీని మంచిగా టర్న్ చేయడానికి. లెట్స్ గో. సో ఇప్పుడైతే నేను రామ్దేవ్ కట్ పీసెస్కి వచ్చాను అనమాట. ఇది భీమవరంలో కేరళం ఉంటుంది కదా, తన పక్కన సందులోంచి చూస్తే మీకు కనిపిస్తుంది, చాలా ఎదురుకే ఉంటుంది. చాలా మంది నన్ను లొకేషన్ అడుగుతున్నారు, సో వాళ్ళ గురించి చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే నాకు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో అనిపిస్తాయి, క్లాత్స్ కూడా కొంచెం నచ్చుతాయి అనమాట. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది అండ్ అలాగే బడ్జెట్ రేంజ్ అనిపిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను శారీ తీసుకువెళ్ళాను కదా, దానికి కాంట్రాస్ట్ ఏం బాగుంటుంది అని చెప్పి మొత్తం అన్ని చూస్తున్నాను అనమాట. దీనికి ఆపోజిట్ ఏది వేస్తే బాగా లుక్ ఎన్హాన్స్ అవుతుంది అనేసి. ఇంకా కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియో ఎప్పటిదో, బట్ ఇప్పుడైతే ఇంకా అప్గ్రేడ్ అయింది. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డూ విజిట్ ద స్టోర్. అండ్ స్టోర్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా కలర్స్ ఆపోజిట్ నాకు బాగుంటాయి అనిపిస్తుంది, కానీ ఏంటో నాకు సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. నా బ్రెయిన్లో ఏంటంటే ఒక వైన్ కలర్ టైప్లో తీసుకోవాలి అని ఉంది. తర్వాత నేను పింట్రెస్ట్ హెల్ప్ తీసుకున్నాను అనమాట. పింట్రెస్ట్లో చూశాను. నేను మ్యాక్సిమం రిఫరెన్సెస్ అన్నీ కూడా ఆ యాప్లోనే చూస్తూ ఉంటాను. నాకైతే అప్పుడు ఈ ఫోటో కనిపించింది. నా దగ్గర ఉన్న శారీ కూడా సేమ్ కలర్ కదా, ఈ కాంబినేషన్ ఏదో బాగుంది కదా అనిపించి ఇంకా ఈ కాంబినేషన్లోనే ట్రై చేద్దాము అని చూస్తున్నాను. ఇక్కడ సేమ్ ఇదే మోడల్లో పెట్టాలి, డ్రెస్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా అనిపించింది అండ్ ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ ఎక్కువ చూడలేదు అనిపించింది. అండ్ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఇలాంటి కలర్ కాంబినేషన్. నాకు చాలా తక్కువ ఉన్నాయి ఇలాంటి కలర్స్. సో ఈ కలరే చూద్దాము అని ట్రై చేస్తుంటే నాకైతే ఒకటి కనిపించింది. ఇదేంటంటే కట్ వర్క్ ఓని అనమాట. సేమ్ కలర్ కాకపోతే బాగా డిజైన్ వచ్చింది, బాగోదేమో అని ఒక డౌట్ ఉండింది. కానీ ఇదే బాగా సెట్ అయింది. మిగతా అన్ని రిఫరెన్సెస్ బట్టి చూస్తూ ఉంటే నాకు మిగతా ఉన్న క్లాత్స్ అన్నిటి బట్టి కూడా ఇదే బాగుంటుంది అనిపించింది. అండ్ దీనికైతే బార్డర్ కూడా వచ్చింది. ఇది మీటర్ 450 రూపీస్ అలా పడింది. నేనైతే ఒక 5.5 మీటర్స్ అలా తీసుకున్నాను, కొంచెం అయితే తగ్గించారు. అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట, డార్క్ వైన్ కలర్. తర్వాత ఇంకా ఇదే ఫిక్స్ అయ్యాను. ఇదైతే 5.5 మీటర్స్ తీసుకున్నాను. స్టిచ్చింగ్ వీడియో అయితే ఇందులో చూపించట్లేదు, ఎందుకంటే నేను అప్పుడు షూట్ చేసినప్పుడు నా ఫోన్లో అసలు స్టోరేజ్ లేకపోయింది అనమాట. ఇంకా అప్పుడు స్టిచ్చింగ్ వీడియో అంతా నాకు షూట్ చేయడం అవ్వలేదు. అండ్ ప్రీవియస్గా నేను చేసిన కీర్తి సురేష్ లుక్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ చెక్అవుట్. దాంట్లో నేను ఒక అంబ్రెల్లా డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దీంతోపాటు ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది. నా ఛానల్లో వెళ్తే మీకు మొత్తం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఒకసారి అయితే ఛానల్ చెక్ చేయండి. ఇక్కడ ఏంటంటే క్లాత్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదేంటంటే బార్డర్ వచ్చింది కదా. సో నేను నార్మల్గా రెగ్యులర్గా అందరూ బార్డర్ కిందకి వేసుకుంటారు, బట్ నేను అలా కాకుండా సెంటర్కి బార్డర్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకున్నాను. కింద అయితే అంబ్రెల్లా కట్ పెట్టుకోలేదు, నార్మల్గానే స్టిచ్ చేశాను. ఎందుకంటే నాకు వెనకాల కూడా క్లాత్ కావాల్సింది ఉంది. ఇంకా అదంతా కట్ చేస్తే నాకు క్లాత్ ఎక్కువ పోతుంది అనమాట. అందుకని చెప్పి స్ట్రైట్గా ప్రిల్స్ పెట్టేసి దాని కిందంతా ఈ బార్డర్ అటాచ్ చేసుకున్నాను. ఒక 10.5 ఇంచెస్ బార్డర్ అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత మిగిలిన క్లాత్లో ఒక చిన్న పీస్ మిగిలితే హ్యాండ్స్కి లాగా బార్డర్ వేసాను అనమాట. ఓనీ క్లాత్ ఉంది కదా, అదైతే 5 మీటర్స్ తీసుకున్నాను నేను. 2.5 మీటర్స్ ఏమో ఓనీ కట్ చేసేసాను. అండ్ మిగతా 2.5 మీటర్స్ నేను బార్డర్కి అలాగే హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కదా దానికి యూస్ చేశాను. ఇంకా నా దగ్గర కొంచెం లెఫ్ట్ ఓవర్ పీస్ అయితే ఉందన్నమాట. ఇంకా శారీ వచ్చేసి మొత్తం టోటల్ లెహెంగాకి అండ్ అలాగే బ్లౌజ్కి యూజ్ చేసుకున్నాను. ప్రైస్ అడుగుతున్నారు చాలా మంది. నేనైతే బల్క్లో తీసుకోవడం వల్ల నాకు కొంచెం కాస్ట్ తగ్గించి పడింది. అండ్ అలాగే లైనింగ్స్ కూడా ఒకటే కదా, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగో పాత శారీయే కాబట్టి నాకు ఎక్కువ అమౌంట్ అయితే ఏం అవ్వలేదు. ఇలాంటి రీసైక్లింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొత్త అవుట్ఫిట్ వేసుకున్నట్టు ఉంటుంది, అలాగే బడ్జెట్ కూడా తగ్గుతుంది. అండ్ ఇదైతే అమ్మ శారీ బట్టి నాకు మనీ ఏం అవ్వలేదు అనమాట, శారీ ఉంది కాబట్టి. ఇంకా బోర్డర్కి ఓనికి మాత్రమే అయ్యింది.
లంగా అయితే మొత్తం స్టిచ్ చేసేసాను. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీరు ఈ వీడియోలో చూసేయండి. నాకైతే మాత్రం ఫైనల్ అవుట్పుట్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో నేను పెట్టిన వీడియోస్కి మంచి రీచ్ వచ్చింది. అందరూ కూడా చాలా చాలా బాగుంది అన్నారు. మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. గైస్, దట్స్ ద ఫైనల్ అవుట్పుట్. ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీచ్ వచ్చింది అండ్ చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా మంచి మంచి కంటెంట్స్ రాబోతున్నాయి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. బాయ్.